కేసీఆర్ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ టార్గెట్ గా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు భారీ స్కెచ్ వేస్తున్నాయి. ఆ రెండు పార్టీలకు కొరకరాని కొయ్యలా తయారైన గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లతో పాటు కామారెడ్డి నియోజకవర్గాల్లో ముగ్గురు ముఖ్య నేతలే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. రాష్ట్రం మొత్తం గెలిస్తే ఒక లెక్క, ఈ నాలుగు మరో లెక్క అనేలా కసరత్తు చేస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే లక్ష్యంతో కమలనాథులు వేసిన మాస్టర్ ప్లాన్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. స్టార్ అండ్ స్ట్రాంగ్ లీడర్స్ ముగ్గురు. ఓటమెరుగని ఈ నేతలపై పోటీ చేయడం అంటేనే విపక్ష పార్టీలకు సవాల్. డిపాజిట్ దక్కించుకోవడమే పెద్ద టాస్క్. వాళ్లే సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. మరోసారి ఈ ముగ్గురి గెలుపుపై ఎవరికీ ఎటువంటి అనుమానం లేదు. వారిలో ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుందనేదే ఎప్పుడూ తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిగే చర్చ. సీఎం కేసీఆర్ రాజకీయాల్లో ప్రవేశించిన 1983లో తప్ప ఎప్పుడూ ఓటమన్నది ఎరుగకుండా విజయ దుందుబి మోగిస్తున్నారు. 1985 నుంచి అటు అసెంబ్లీ, ఇటు లోక్సభ ఎన్నిక ఏదైనా గెలుపు కేసీఆర్ సొంతమవుతూ వస్తోంది. ఆయన ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో తప్ప మరెప్పుడూ ఓటమన్నదే ఎదురు కాలేదు. తన సొంత నియోజకవర్గం సిద్దిపేట నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సీఎం కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావం తర్వాత గజ్వేల్ నియోజకవర్గానికి మారారు. గత 2 ఎన్నికల్లోనూ సీఎం గజ్వేల్ నుంచే గెలిచారు. గత ఎన్నికల్లో 58,000 మెజారిటీతో గెలిచిన సీఎం ముచ్చటగా మూడోసారి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే సీఎం కేసీఆర్ ను ఎంతో కొంత నిలువరించడమే లక్ష్యంగా బలమైన అభ్యర్థులను బరిలో దింపే అన్వేషణలో పడ్డాయి కాంగ్రెస్, బీజేపీలు. ఈసారి 2 చోట్ల అసెంబ్లీకి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్ పై పశ్చిమ బెంగాల్ ఫార్ములా ప్రయోగించాలని బీజేపీ స్కెచ్ వేస్తోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీపై సుదేందు అధికారిని పోటీకి పెట్టిన బీజేపీ మమతకు షాక్ ఇచ్చింది. ఇక్కడ అదే ఫార్ములా ప్రకారం గజ్వేల్లో సీఎం కేసీఆర్ పై బీజేపీ ముఖ్య నేత ఈటెలను, కామారెడ్డిలో మరో నేత విజయశాంతిని పోటీకి పెడితే ఎలా ఉంటుందనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఈటెల సైతం దీనిపై హుజూరాబాద్లో క్లారిటీ ఇచ్చేశారు. హుజూరాబాద్తో పాటు గజ్వేలులోనూ పోటీ చేయబోతున్నట్లు సంకేతాలు ఇచ్చేశారు. ఇక్కడ పోటీ చేస్తారు లేదు సార్, పక్కా ఇక్కడనే పోటీ చేస్తాను. ఇక్కడ మాత్రమే కాదు, అక్కడ కూడా పోటీ చేస్తాను, పక్కా చేస్తాను. కానీ మీరే కథానాయకులు కావాలి. ఇక కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని మరోసారి బరిలోకి దింపేందుకు సిద్ధమవుతోంది. ఇక సీఎం కేసీఆర్ పోటీ చేసే 2వ నియోజకవర్గం కామారెడ్డిలో కాంగ్రెస్ కు మైనార్టీ లీడర్ షబ్బీర్ అలీ రూపంలో బిగ్ హ్యాండ్ ఉండనే ఉంది. దీంతో సీఎం కేసీఆర్ కు గజ్వేల్లో బీజేపీ నుంచి, కామారెడ్డిలో కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు పరిశీలకులు. ప్రత్యర్థుల ప్లాన్స్ అలా ఉంటే ఈసారి గత ఎన్నికల్లో సాధించిన మెజారిటీ కన్నా సీఎం కేసీఆర్ కు ఎక్కువ మెజారిటీ వస్తుంది అంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. ఇక ప్రతిపక్షాలకు ఛాలెంజ్ విసురుతున్న నియోజకవర్గాల్లో సిరిసిల్ల ఒకటి. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం బీఆర్ఎస్ కంచుకోటగా స్థిరపడిపోయింది. కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి 2009లో తొలిసారిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో హోరాహోరీగా జరిగిన పోటీలో కేటీఆర్ కేవలం 171 ఓట్ల తేడాతోనే విజయం సాధించారు. కానీ ఆ తర్వాత ఇక కేటీఆర్ కు తిరుగు లేకుండా పోయింది. తన పని తీరుతోనో తానేంటో నిరూపించుకున్న కేటీఆర్ ఏడాది తిరగకుండానే 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ఏకంగా 68,000 పై చిలుకు మెజారిటీతో రెండోసారి గెలుపొందారు. ఇక 2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో 53,000 మెజారిటీ, 2018లో ఏకంగా 89,000 మెజారిటీతో వరుసగా గెలుపొందారు. ఇక ఈ ఎన్నికల్లోనూ సిరిసిల్ల నుంచే పోటీ చేస్తున్న కేటీఆర్ 1,00,000 ఓట్ల మెజారిటీ టార్గెట్ గా ప్రణాళికలు రచిస్తున్నారు. కేటీఆర్ కు ప్రత్యర్థిగా కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి మరోసారి పోటీకి రెడీ అవుతున్నారు. ఇక ఇక్కడ కూడా బీజేపీ బలమైన అభ్యర్థి కోసం వెతుకుతోంది. అవసరమైతే బీజేపీ ఎంపీ బండి సంజయ్ నే బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే చర్చ కూడా పార్టీలో జోరుగా సాగుతోంది.
గజ్వెల్, సిరిసిల్ల ఒకెత్తైతే ఆ రెండింటికి మించి విపక్షాలకు కొరకరాని కొయ్యగా మారిన మరో నియోజకవర్గం సిద్దిపేట. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన సిద్దిపేట నుంచి మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చిన్న వయసులోనే డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించిన హరీష్ రావు గత ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నారు. 2004లో తొలిసారి పోటీ చేసినప్పుడు 24,000 ఆధిక్యంతో గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన హరీష్ రావు ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ప్రతిసారి తన మెజారిటీని తానే అధిగమిస్తూ విపక్షాల డిపాజిట్లను గల్లంతు చేస్తూ ముందుకు సాగుతున్నారు. గత ఎన్నికల్లో ఏకంగా 1,18,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం హరీష్ కే సాధ్యమైంది. ఈ రికార్డును ఇప్పట్లో మరొకరు అధిగమించడం కూడా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఈ నియోజకవర్గంలో హరీష్ రావును ఓడించడం కన్నా ఆయన మెజారిటీని తగ్గించడం ఎలా అన్నదే ప్రత్యర్థి పార్టీలకు పెద్ద సమస్యగా మారింది. హరీష్ పై ధీటైన అభ్యర్థిని నిలిపి మెజారిటీని 1,00,000 దాటకుండా చూసుకోవడమే విపక్షాలకు సవాల్గా మారుతోంది. ఇందుకోసం బీజేపీ సరికొత్త ప్లాన్ను రెడీ చేస్తోంది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును సిద్దిపేట బరిలో దింపడంపై చర్చ చేస్తోంది. రఘునందన్ రావు సైతం సిద్దిపేటలో అయినా గజ్వెల్లో అయినా పోటీకి సై అంటూ ఎప్పటి నుండో సంకేతాలిస్తూ వస్తున్నారు. ఈ 3 నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎవరు అన్నది కాంగ్రెస్, బీజేపీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించకపోయినా బీఆర్ఎస్ లో టాప్ లీడర్లు 3 ఆయా నియోజకవర్గాలకే పరిమితం చేయగలిగేలా గట్టి పోటీ ఇచ్చే నేతల కోసం జల్లెడ పడుతున్నాయి 2 పార్టీలు. ఇందులో భాగంగానే బీజేపీ నయా ప్లాన్ తెరపైకి తెస్తోంది. కేసీఆర్ పై కామారెడ్డిలో విజయశాంతి, గజ్వేలులో ఈటెల రాజేందర్, సిద్దిపేటలో హరీష్ పై రఘునందనరావు, సిరిసిల్లలో కేటీఆర్ పై బండి సంజయ్ ను బరిలో దింపాలనే వ్యూహం ప్రస్తుతం ప్రాథమిక చర్చల్లోనే ఉంది. అయితే ఇది సఫలమైతే మాత్రం ఈ 4 నియోజకవర్గాల్లో పోరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం మాత్రం ఖాయం. మరోవైపు ఈ 3 నేతలు మాత్రం ఒకరి రికార్డును ఇంకొకరు అధిగమించడమే టార్గెట్ గా పోటీ పడుతున్నారు. మరి ఈ ఎన్నికల్లో ఎవరు రికార్డును ఎవరు బద్దలు కొడతారో, ఈ 3ని కాంగ్రెస్, బీజేపీలు ఎంతవరకు నిలువరిస్తాయో చూడాల్సిందే.